ఏ ఊరి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎన్ని తీసుకున్నారండి? ఏ డైరీ ఫామ్లో తీసుకున్నారండి? ఏ డైరీ ఫామ్ అండి? గేదెలు మీకు నచ్చినాయి కదా, క్వాలిటీ కూడా బాగున్నాయి కదండి. ఏం పేరండి మీ పేరు? రేట్లు కూడా ఏ రేట్లో తీసుకున్నారండి? పాలు కూడా మన పాలు కూడా చూసుకున్నాం కదా 2 పూటలని. సరే ఏ ఊరండి అన్నారు? హైదరాబాద్ పక్కనే ఊరండి? బోరంపేట అండి. సరే సరే. మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర జగ్గమేడ మండలం రామవరం గ్రామం అండి. మా ఫామ్ వస్తే అప్పారావు డైరీ ఫామ్ అండి. ఇది 2వ ఈత అండి. ప్యూర్ ముర్రా క్వాలిటీ. రకం కానీ క్వాలిటీ కానీ చూడండి సార్ ఒకసారి. ప్యూర్ ముర్రా క్వాలిటీ అండి. మీరు ఇది డెలివరీ అవ్వడానికి 1 రోజులు పడుతుందండి. అలాగే సనపటి విధానం చూడండి సార్. వెనకాల లైన్ కూడా చూడండి. గేదెపై ఈ లూజ్ అంతా చేద్దండి. డెలివరీ అవ్వడానికి 1 రోజులు పడుతుందండి. రోజు మీద 15 లీటర్లు పాలు ఇస్తుందండి. ఇది క్వాలిటీ కానీ రకం కానీ చూసి పని ఏముండదండి. ఇది 2వ ఈత అండి. 2వ ఈత ప్యూర్ ముర్రా క్వాలిటీ అండి. పళ్ళు కూడా 6 పళ్ళు వేస్తుందండి. క్వాలిటీ చూడండి సార్. ఇది దగ్గరికి వచ్చి క్వాలిటీ చూడండి సార్. ప్యూర్ ముర్రా క్వాలిటీ అండి. 6 పళ్ళు వేసిందండి. ఇంకా 6 పళ్ళు వేసిందండి. ఇంకా 2 పళ్ళు వేయాలండి. ప్యూర్ ముర్రా క్వాలిటీ. గేదెపై ఇది డెలివరీ అవడానికి 10 రోజులు పడుతుందండి. ఇది రోజు మీద 12 లీటర్లు పాలు ఇస్తుంది. డెలివరీ అవడానికి 1 రోజులు పడుతుందండి. ఇది చూడండి తొలిచూరు అవుతుంది. చాలా ప్యూర్ ముర్రా క్వాలిటీ. మా వద్ద ప్యూర్ ముర్రా క్వాలిటీ మీద ఉంటాయండి. చూసుకోండి ప్యూర్ ముర్రా. ఇదైతే 4 పళ్ళు వేసిందండి. ఇంకా 4 పళ్ళు వేయాలండి. తొలిచూరు అవుతుంది. ఇది రోజు మీద 10 లీటర్లు పాలు ఇస్తుంది. కుదిరిపోతుంది చూడండి సార్. ఇలా చూడండి సార్. కుదురు కానీ మీరు చూసుకోవచ్చండి. తొలిచూరు అవుతుంది. 4 పళ్ళమే ఉంది. కనకొట్టు విధానం కూడా చూసుకోండి సార్ ఒకసారి. ఏం మాట్లాడదండి. కుదురు మంచిది అండి. క్వాలిటీ మంచిది. అలాగే డెలివరీ అవడానికి 1 రోజులు పడుతుందండి. దీని విధానం కూడా చూడండి సార్ ఒకసారి. మంచి మెత్తనండి గేదె బియ్య. ఏం మాట్లాడదండి. చాలా కుదిరిపోటండి గేదె. చూడండి క్వాలిటీ విషయం కూడా మీరు మా వద్ద 2 పూట్ల పాలు తీసుకొచ్చండి మీరు. అలాగే గేదెలు కూడా అన్నీ 2 అవుతుంది. తులసి రైతు 2 అవుతుంది. మీరు మా వద్ద 2 పూట్ల పాలు తీసుకొచ్చారు. ఇవ్వండి సార్. ఇది ఉందంటే రోజు మీద 15 లీటర్లు పడుతుందండి. మీరు మా వద్ద 2 పూట్ల పాలు తీసుకొచ్చండి. మా ఫోన్ నెంబర్ వచ్చి 9366891611 అండి. ఇది 2వ ఈత ప్యూర్ ముర్రా క్వాలిటీ. ప్రస్తుతానికి డెలివరీ అవ్వలేదు. డెలివరీ అవ్వడానికి 1 రోజులు పడుతుందండి. గేదె పేరు రకం కానీ క్వాలిటీ కానీ చూసి పని ఏముండదండి. బొర్నాడి గట్టనే. అలాగే ఇది 2వ ఈత అండి. ఎదురు బొర్నాడమే కాదు. ప్యూర్ ముర్రా క్వాలిటీ అండి. డెలివరీ అవ్వడానికి 10 రోజులు పడుతుందండి. ఇది కూడా 2వ ఈత అండి. ఇది చూడండి గేదెని. ఇది తొలిచూరు ఈత. తొలిచూరు పోయండి. డెలివరీ అవ్వడానికి 1 రోజులు పడుతుందండి. ప్యూర్ ముర్రా క్వాలిటీ. ఇవిడికి ఉంటుందండి. పొద్దున వచ్చి ఎట్టినా కానీ మాట్లాడదండి. రకం క్వాలిటీ మంచిదండి. రకం విషయంలోనే కానీ క్వాలిటీ విషయంలో మీరు చూసే పని ఏముందండి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో వచ్చేసి మనకి రాజమండ్రి దగ్గర రామవరం నుంచి అప్పారావు డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించారండి. వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా ప్యూర్ ముర్రా జాతి గేదెలు కానీ గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు కానీ అమ్మకానికి ఉంటాయని చెప్పారు. ముందైతే చూశారు కదా, హైదరాబాద్ దగ్గర నుంచి అయితే ఒక 3 గేదెలు అయితే రైతు అయితే వచ్చి కొనుగోలు చేశారు. రేట్ల విషయానికి వస్తే 80,000 నుంచి అయితే 1,20,000, 1,30,000 వరకు ఉంటాయంటండి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి, దాని ఈతని బట్టి, దాని మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి అప్పారావు డైరీ ఫామ్ వాళ్ళు అయితే రాజమండ్రి దగ్గర నుంచి పంపించడం జరిగింది.
వీళ్ళ ఫామ్లో మీరు కూడా చూసుకోవచ్చు, వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్తున్నారు. టైటిల్లో నెంబర్ ఉంది, వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నానండి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడండి. గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీకు గేదెల గురించి తెలిస్తేనే రండి, లేకపోతే లేదని కూడా చెప్తున్నారండి. అది హర్యానా అయినా, గుజరాత్ అయినా, రాజస్థాన్, పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని మనకి అప్పారావు డైరీ ఫామ్ వాళ్ళు అయితే ఈ వీడియో పంపించడం జరిగింది. రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవండి, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. పాల విషయానికి వస్తే రోజు మీద వచ్చేసి 12 నుంచి 14-15 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట. మీరైతే 2 పూటలు కూడా అక్కడ పాలు చెక్ చేసుకోండి. అవసరమైతే ఇంకొక రోజు కూడా ఉండండి. ఉండడానికైతే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఒక వారం 10 రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు ఉంటాయంట. డెలివరీ అయిన గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు. పాలైతే చెక్ చేసుకోండి. పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు అయితే కంపల్సరీగా కూడా మీరైతే అక్కడ ఉదయం, సాయంత్రం, మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా చెక్ చేసుకోండి. వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయో లేదా అని చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఒక 100 రూపాయలు ఇచ్చి అయితే మీరైతే పాలు చెక్ చేసుకోండి. ఆ తర్వాత అయితే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పిన రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవండి, ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. గేదెని బట్టి అయితే రేట్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. గేదెని బట్టి, దాని పాల కెపాసిటీని బట్టి, దాని ఈతని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి అప్పారావు డైరీ ఫామ్ వాళ్ళు అయితే ఈ వీడియోని పంపించడం జరిగింది. మీకు గేదెల గురించి అవగాహన లేకపోతే మాత్రం మీ ఊర్లో ఆల్రెడీ డైరీ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా, వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళి అతనికి అవగాహన ఉంటుంది కదా, అతను ఆల్రెడీ డైరీ రన్ చేస్తున్నాడు కాబట్టి ఎంతో అంత అవగాహన ఉంటుంది. వాళ్ళకి ఒక గేదెను చూడగానే దానికి మనం ఎంత రేటు పెట్టాలి, అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అతనికి తెలుస్తాయి. కాబట్టి అందుకోసమనే తెలిసిన రైతునైతే పక్కన అయితే తీసుకొని వెళ్ళి అయితే మీరైతే జాగ్రత్తగా కొనుగోలు చేయండి. వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి. వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్తున్నారండి. డైరెక్ట్ రమ్మని చెప్తున్నారండి. మీరైతే డైరెక్ట్ ఫోన్ చేసి అయితే రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారు. మీరు తీసుకునే గేదెలను బట్టి అయితే అక్కడైతే మీరు డైరెక్ట్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అదైతే మాట్లాడుకోండి. ఆ లారీతో పాటు ఒక వర్కర్ని కూడా మీకు అయితే ఫామ్కి చేరవేయడానికి అయితే పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. మనకి టైటిల్ నెంబర్ ఉంది, వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.